వేల సంవత్సరాల నుండి కదలని ఆకాశం ఒక్కసారిగా నల్లగా మారిపోయింది. లక్షల సర్పాల ఆర్తనాదాలు, మంటల్లో కాలిపోతున్న విష సర్పాలు. ఇది ఒక యుద్ధం కాదు, ఇది ఒక విధ్వంసం. దీనికి కారణం ఒక శాపం. శాపం వల్ల పుట్టిన అగ్ని. మొదలు పెట్టిన ఈ సర్పయాగం వెనుక ఉన్న అసలు నిజమేంటి? జనమేజయ మహారాజు తండ్రి మరణానికి ప్రతీకారంగా మొదలుపెట్టిన మహాయాగం ఇది. మంత్రశక్తితోటి పాములను దూరం నుండి లాగి మరీ మంటల్లో పడేస్తున్నారు. అంతగా జనమేజయుడికి కోపం ఎందుకు వచ్చింది? జనమేజయుడి తండ్రి అభిమన్యుడు కుమారుడైన పరీక్షిత్ మహారాజుని చంపింది ఎవరు? అది హత్య లేదా విధి రాసిన విషతంత్రమా? కథ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తే పరీక్షిత్ మహారాజు ఒక రోజు వేటకు వెళ్తారు. అలసిపోయి దాహంతో శమిక మహర్షి ఆశ్రమానికి వెళ్తారు. కానీ ఆ ఋషి మౌనవ్రతంలో ఉంటాడు. ఋషి పలకకపోవడంతో పరీక్షిత్ మహారాజు కోపంతో పక్కన పడి ఉన్న చచ్చిపోయిన పాముని తీసి ఋషి మెడలో వేస్తారు. ఇది చూసిన శమిక మహర్షి కుమారుడు శృంగి అగ్ని మీద ఆనపెట్టి శాపం ఇస్తాడు. ఈ రోజు నుండి 7వ రోజు నా తండ్రి మెడలో చచ్చిన పామును వేసిన ఆ పరీక్షిత్ తక్షక అనే విషసర్పం పోటుతో ప్రాణాలు విడుస్తాడు అని శాపం ఇస్తాడు. పరీక్షిత్ మహారాజుకి నిజం తెలుస్తుంది. తాను చేసిన తప్పుకి ఎంతో బాధపడతాడు. కానీ ఆ శాపం తిరుగులేనిది. శృంగి ఇచ్చిన శాపం ప్రకారం 7వ రోజు తక్షకుడు పరీక్షిత్తును కరవాలి. రాజుగారు సముద్రం మధ్యలో ఒకే స్తంభం మీద భవనం కట్టించుకొని ప్రాణభయంతో ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో కశ్యపుడు అనే గొప్ప విషవైద్యుడు పరీక్షిత్తును కాపాడడానికి బయలుదేరాడు. దారి మధ్యలో అతనికి బ్రాహ్మణుడి వేషంలో తక్షకుడు ఎదురవుతాడు. కశ్యపుడితో తక్షకుడు, ఎక్కడికి వెళ్తున్నావు బ్రాహ్మణోత్తమ అని అంటాడు. దానికి కశ్యపుడు, పరీక్షిత్ మహారాజును తక్షకుడు కరవబోతున్నాడు. నా మంత్రశక్తితో ఆ విషాన్ని తీసి ఆయన్ని బ్రతికించడానికి వెళ్తున్నాను అని కశ్యపుడు అంటాడు. తక్షకుడు నవ్వుతూ తన అసలు రూపాన్ని చూపిస్తూ, నేనే తక్షకుడిని, నా విషానికి విరుగుడు లేదు, కావాలంటే చూడు, ఈ చెట్టును నేను కరుస్తాను, నువ్వు బ్రతికించు అని తక్షకుడు ఒక పచ్చని మర్రి చెట్టును కరవగా అది బూడిద అయిపోయింది. కశ్యపుడు తన మంత్రబలంతో ఆ బూడిదను మళ్ళీ చిగురింపజేస్తాడు. కశ్యపుడి శక్తి చూసి తక్షకుడు భయపడతాడు. అతను బ్రతికిస్తే తన పంతం నెరవేరదు. అందుకే కశ్యపుడికి అపారమైన ధనము బంగారం ఇచ్చి, నువ్వు వెనక్కి వెళ్ళిపో, ఎలాగో రాజుగారి ఆయుష్ తీరిపోయింది అని ఆశ చూపి వెనక్కి పంపిస్తాడు. అంటే పరీక్షిత్తును కాపాడే అవకాశం ఉన్న తక్షకుడు దాని కుట్రతో అడ్డుకున్నాడు. ఇక 7వ రోజు సాయంత్రం అయ్యింది. సూర్యుడు అస్తమిస్తున్నాడు. రాజుగారు ఇక గండం గడిచిపోయింది అనుకున్నారు. అప్పుడే కొందరు మారువేషంలో ఉన్న తక్షకుడి అనుచరులు రాజుగారి కోసం పండ్లను తీసుకుని వచ్చారు. అందులో ఒక పెద్ద చిలుక పండు ఉంది. రాజుగారు దాన్ని కోయగానే అందులో నుండి ఒక చిన్న ఎర్రని పురుగు బయటకు వచ్చింది. ఆ పురుగు రాజుగారిని చూసి నవ్వింది. ఒక్క క్షణంలో అది భయంకరమైన తక్షకుడుగా మారిపోయింది. ఆకాశమంతా ఎత్తుకు లేచి తన విషాగ్నితో ఆ భవనాన్ని చుట్టేసి పరీక్షిత్తును కరిచింది. రక్షకులు చూస్తుండగానే పరీక్షిత్ మహారాజు భస్మమైపోయారు. తర్వాత కాలంలో జనమేజయుడికి ఈ విషయం తెలుస్తుంది. నా తండ్రి చావు కేవలం శాపం వల్ల రాలేదు, కాపాడడానికి వచ్చిన వైద్యుడిని తక్షకుడు మోసంతో వెనక్కి పంపాడని తెలుసుకున్న జనమేజయుడి రక్తం మరిగిపోయింది. కేవలం తక్షకుడినే కాదు, ఆ సర్పజాతి మొత్తాన్ని తుడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. అదే ఈ సర్పయాగం. కానీ ఫ్రెండ్స్, తక్షకుడిని చంపడం అంత ఈజీ కాదు. తక్షకుడు ఇంద్రుడి సింహాసనాన్ని చుట్టుకొని కూర్చున్నాడు. మరి జనమేజయుడు ఇంద్రుడిని కూడా మంటల్లోకి లాగాడా? సర్పాలకి ఉన్న ఈ శాపం వెనుక గతమేంటి? సర్పాల తల్లి కద్రువ తన పిల్లలను చావమని ఎందుకు శపించింది? నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.